నమస్తే మ్యామ్. హాయ్. అసలు మనకు చెక్ అనేది అందరికీ తెలుసు. బేసిక్‌గా ఈ చెక్ తీసుకునేటప్పుడు గానీ, ఇచ్చేటప్పుడు గానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎవరైతే చెక్ యూజువల్గా పెట్టుకునేది ఏంటంటే మనం అప్పులాగా ఇస్తున్నప్పుడు చెక్ని ఒక సెక్యూరిటీ లాగా పెట్టుకొని ఇస్తారు. ఒకవేళ చెక్ అలా ఇస్తున్నప్పుడు ఏంటంటే అందులో సంతకం కరెక్ట్గా పెట్టినారా లేదా, ఎవరైతే చెక్ ఇస్తున్నారో ఆ సంతకం వాళ్ళదా కాదా అనేది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సంతకం ఏదైనా ఫేక్ సంతకం పెట్టినంటూ వేరేలాగా, అంటే ఆయన రాకుండా వేరేలాగా పెట్టిననుకోండి, అది చెల్లదు. సో కొంతమంది క్లెవర్గా వేరే రకంగా సంతకాలు పెడుతున్నారు, అది ఒక్కటి ఏంటని వెరిఫై చేసుకోండి. అండ్ అందులో ఏమంటే పేరు కరెక్ట్ ఉందా, చెక్ వాళ్ళదా కాదా, ఇవన్నీ వెరిఫై చేసుకొని అప్పుడు తీసుకోవడం బెటర్. అండ్ ఇది కూడా చూసుకోవాలి, ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఎవరైతే చెక్ ఇస్తున్నాడో ఆ అకౌంట్ యాక్చువల్లీ ఇంకా ఉందా లేదా క్లోజ్ చేసేసుకున్నాడు, ఈ చెక్ ఇచ్చిన వెంటనే మళ్ళీ క్లోజ్ చేసేసిండా. సో కొంచెం ఫాలోఅప్లో ఉండాలి. ఓకే. సో ఇలా ఇట్లాంటి ఇలా ఇలా కూడా కొంచెం జరుగుతుందా? అంటే అలౌడ్ చెక్ ఇచ్చిన తర్వాత ఈ కూడా మధ్యలో అకౌంట్ అట్లా క్లోజ్ రీసెంట్ చేసేసి కేసెస్లో చెక్ ఇచ్చేయడం, మళ్ళీ వెళ్ళి క్లోజ్ చేసుకోవడం, ఓకే. తర్వాత క్లోజ్ చేసుకున్న తర్వాత ఇంకేం కేసు ఏమి ఉండదు కదా. సో ఇట్లాంటి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో బేసిక్‌గా చెక్ బౌన్స్ అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇలా చెక్ బౌన్స్ అయినప్పుడు మనం ఎలాంటి కేసులు వేయొచ్చు? చెక్ బౌన్స్ అయినప్పుడు సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్, అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద వెళ్ళి మీరు క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇట్లా చెక్ బౌన్స్ అయింది, మేము చెక్ వేసినాము బ్యాంక్లో వేసిన తర్వాత అది హానర్ కాలేదు, అందులో అమౌంట్ లేదు అని చెప్పేసి చెక్ బౌన్స్ కేసేసి వెళ్ళేసుకోవచ్చు. దాంతోపాటు రికవరీ ఆఫ్ మనీ కూడా వేసుకోవచ్చు. ఫేక్ చెక్కులు అనేవి కొన్ని ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి? ఒకవేళ చెక్ ఇచ్చినప్పుడు చెక్ ఒక్కటి పేపర్ పట్టుకొని వచ్చి తెచ్చిచ్చిండు అంటే అది ఏ చెక్ ఫేకా కాదని తెలియదు. సో ఒక చెక్ బుక్ పట్టుకొని రమ్మని చెప్తే ఆ చెక్ బుక్ నుంచి ఇట్లా పేపర్ చింపించిండు అంటే మేబీ అది జెన్యున్ కావచ్చు. సో చెక్ లీఫ్ ఏదైతే ఇస్తారో దాని కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ వెరిఫై చేసుకుంటే అది పర్సన్ ఆ అకౌంట్ హోల్డర్దా కాదా అనేది తెలిసిపోతుంది. సో అలా కేర్ఫుల్గా ఉండొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ.